హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిక్కీ విక్కీ సిస్టర్స్. రీసెంట్గా ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే వెళ్దామని బయలుదేరాము. 3 days ముందలే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నిక్కీని తోటి పెళ్లి కూతురుగా కూర్చోబెట్టి పెళ్లి కూతురుని చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ డే. నిక్కీ అయితే బాగా అల్లరి చేసింది, అసలు సరిగ్గా కూర్చోలేదు. ఎలాగోలా మేనేజ్ చేసాము. ఆఫ్టర్నూన్ నుంచి మెహందీ పెట్టుకున్నాం, మెహందీ సెరమనీ అందరం హ్యాండ్స్కి పెట్టుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ తోటి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టారు. మళ్ళీ పెళ్లి కూతుర్ని చేసి ఇక్కడ కూడా అసలు సెకండ్ డే కూడా నిక్కీ అసలు బాగా గొడవ చేసింది. ఎలాగోలా మేనేజ్ చేసి కూర్చోబెట్టాం. తర్వాత హల్దీ చేస్తున్నారు, మంగళ స్నానం అనమాట. ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు వాటర్తో. ఇట్లా కొంచెం కొన్ని పిక్స్ దిగాం మేము. నైట్ వచ్చేసి సంగీత్ అనమాట. ఇద్దరు చక్కగా సంగీత్కి స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ భలే క్యూట్గా ఫన్నీగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. అలాగే మేము కూడా అందరం కొన్ని డ్యాన్స్ వీడియోస్ రికార్డ్ చేసుకున్నాం. అందరం బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు నైట్ అంతా. నైట్ అక్కడే రెస్టారెంట్లోనే ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేపాటికి మిడ్నైట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పెళ్లి కూతురుని చేశాడు. థర్డ్ డే నైట్ వచ్చేసి రిసెప్షన్ అనమాట. మళ్ళీ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ దగ్గర బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. థర్డ్ డే వచ్చేసి మార్నింగ్ మ్యారేజ్ అనమాట. 10కి మ్యారేజ్ కానీ బయలుదేరాము. ఫైనల్గా ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. కార్ పార్క్ చేసేసి ఫంక్షన్ హాల్ లోపలికి బయలుదేరుతున్నాము. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ఫంక్షన్ హాల్. లోపలికి ఎంటర్ అయ్యేపాటి కొంచెం ఫంక్షన్ స్టార్ట్ అయిందనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఈలోపు మేము కూడా ఒక 2 వీడియోస్ రికార్డ్ చేసుకున్నాం. తర్వాత మామయ్యలు బ్రదర్స్ అందరు కలిసి పెళ్లి కూతుర్ని స్టేజ్ మీదకి తీసుకువెళ్తూ ఉన్నారు. ఫైనల్గా మ్యారేజ్ ఫంక్షన్ అయితే చాలా బాగా ఈవెంట్ జరుగుతూ ఉంది. ఈలోపు నిక్కీ టైంపాస్ కోసం ఫోన్ చూస్తూ ఉంది కాసేపు. తర్వాత నిక్కీ వాళ్ళ బావతో కలిసి చక్కగా డ్యాన్స్లు వేస్తూ కాసేపు ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడుకున్నారు. ఫైనల్లీ ద మ్యారేజ్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చక్కగా మ్యారేజ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫుడ్ తినేసేసి రిటర్న్ ఇంటికి బయలుదేరుదామని కార్లో బయలుదేరుతున్నాము. ఆన్ ద వే నిక్కీ చక్కగా నిద్రపోయింది. కాసేపట్లో మేము కూడా ఇంటికి రీచ్ అయిపోయాం. దిస్ ఈస్ ద వ్లాగ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.